టీ కాంగ్రెస్ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టింది. 15,000 మందితో ప్రత్యేక ట్రైన్లో ఢిల్లీకి టీ కాంగ్రెస్ నేతలు బయలుదేరనున్నారు. ఇక కాసేపట్లో కార్యకర్తలతో కలిసి ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రైల్లో ప్రయాణించనున్నారు. 42% బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 5, 6, 7వ తేదీల్లో ఢిల్లీలో ఉద్యమ కార్యాచరణ చేపట్టింది. టీపీసీసీ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీలో బీసీ పోరు చేయనున్నారు. అందులో భాగంగానే చెర్లపల్లి నుంచి ఢిల్లీకి కాంగ్రెస్ కార్యకర్తల కోసం ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. నాగ్పూర్ వరకు మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ రైల్లో ప్రయాణించనున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, టీ కాంగ్రెస్ ఢిల్లీలో బీసీ రిజర్వేషన్ కు సంబంధించి ధర్నా కోసం 15,000 మందితో ప్రత్యేక ట్రైన్లో బయలుదేరనున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? హలో బీసీ చలో ఢిల్లీ పేరు మీద పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఢిల్లీ పయనం అవుతున్నారు. ప్రజెంట్ మనం చెర్లపల్లిలో ఉన్నాం. ఒక్కసారి చెర్లపల్లి దగ్గర సిచ్యువేషన్ చూడొచ్చు. ప్లాట్ఫామ్ నంబర్ 9 దగ్గర పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలంతా కూడా ఢిల్లీ పయనం అవ్వడానికి సిద్ధమవుతున్నారు. ప్రధానంగా రీసెంట్ డేస్ లో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో పెద్ద ఎత్తున బీసీ కులగణన చేపట్టారు. బీసీ కులగణన చేపట్టిన తర్వాత కామారెడ్డి డిక్లరేషన్ వేదికగా రాహుల్ గాంధీ కులగణన చేస్తాము, కులగణనలో ఎవరు ఎంత ఉంటే వాళ్ళకంత రిజర్వేషన్ అమలు చేస్తాము అంటూ కూడా హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో కులగణన నిర్వహించారు. బీసీలు 42% ఉన్నారు అంటూ కూడా లెక్క తేలింది. సో ఈ 42% రిజర్వేషన్ అనేది అమలు చేయాలి అంటూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఆర్డినెన్స్ ని కూడా తయారు చేశారు. ఎలా అయినా సరే చట్టసభల్లో బిల్లుని ఆమోదించాలి అంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు కాంగ్రెస్ 42% రిజర్వేషన్తో స్థానిక ఎన్నికల్లోకి వెళ్ళాలని భావిస్తే దీనిపైన ఇప్పటి వరకు కూడా కేంద్రం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. సో ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున 5, 6, 7 3 తేదీల్లో పాటు కూడా కాంగ్రెస్ నేతలు, శ్రేణులంతా కూడా ఢిల్లీలో ఉండనున్నారు. ఢిల్లీలో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించనున్నారు. ఒక్కసారి మనం చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి కూడా ఢిల్లీకి ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక రైల్లో ఉన్నాము. విజువల్స్ లో చూడొచ్చు. పెద్ద ఎత్తున దాదాపు 15,000 మంది కార్యకర్తలతో కూడా ప్రస్తుతం ఈ ట్రైన్ అనేది మరి కాసేపట్లో పయనం అవ్వనుంది. జైపూర్ వరకు కూడా ఇదే ట్రైన్ లో ప్రయాణించుతున్నారు. వచ్చినటువంటి కార్యకర్తలందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి బోగి మొత్తం 2 బోగీలు తెలంగాణ మహిళా కాంగ్రెస్ నేతలకు అమలు చేశారు. వాళ్ళ కోసం కేటాయించారు. మిగతా ఏదైతే వేరే డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో ఆ డిస్ట్రిక్ట్స్ కి సంబంధించి ఒక్కొక్క డిస్ట్రిక్ట్ కి కూడా ఒక్కొక్క ఏదైతే బోగీలను కూడా అలాట్ చేశారు. ఏంటి మొత్తం ఎంత మంది వచ్చారు మీరంతా? దాదాపు 250 మెంబర్స్ వరకు ఉన్నాము. ఓన్లీ మహిళా కాంగ్రెస్ నుంచి. మన బీసీకి 42% రిజర్వేషన్ బీసీకి మన రేవంత్ రెడ్డి అయిన సర్కార్ కి సపోర్ట్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదములు. ఓకే, ఇప్పుడు ఏంటి మొత్తం వెళ్తున్నారా? ఢిల్లీ ఎప్పటి వరకు రీచ్ అవుతారు? ఏం చెప్పారు మీకు? మాకు ఇప్పుడు మార్నింగ్ 10 o'clock స్టార్ట్ అవుతారు. రేపు మార్నింగ్ 5 o'clock డ్రాప్ అవుతాం. సో మళ్ళీ ఈవినింగ్ 7th రోజు ఈవినింగ్ 4:30కి స్టార్ట్ అవుతే మార్నింగ్ 5:36 ఉంటాం. మీరు ఎప్పుడు పయనించడం వేరు. ఈ రోజు మీతో పాటు పీసీసీ చీఫ్ రాబోతున్నారు, మీ ఇన్ఛార్జ్ మీనాక్షి రాబోతున్నారు. ఎలా అనిపిస్తుంది? సో ఫుల్ హ్యాపీ. అందుకే చెప్తున్నా కదా, రెడ్డి బిడ్డ అయ్యండి రేవంత్ రెడ్డి అన్న 42% రిజర్వేషన్ కోసం ముందడుగు వేస్తున్న, బీసీల కోసం ముందడుగు వేస్తున్న మన రేవంత్ రెడ్డి అన్న సర్కార్ కి జై హో, జై హో. మహిళా కాంగ్రెస్ నేతలంతా కూడా ఏం చెప్తారు? ఎలా ఉంది వెళ్ళడం? చాలా హ్యాపీగా ఉందండి. మారుమూల పల్లెటూరు గ్రామంలో డోర్నకల్ మండలం నుంచి వచ్చినా కూడా మాకు ఢిల్లీ పోతున్నామంటే చాలా ఆనందంగా ఉంది. అందులో ఒకటి మంచిగా మీ అందరికి స్పెషల్ ట్రైన్ అలాట్ చేశారు. 3 రోజుల పాటు ఢిల్లీలో ఉండనున్నారు. మీనాక్షి నటరాజన్ మీతో పాటు వస్తుంది. అవును, మీనాక్షి నటరాజన్ గారు మాతో పాటు వస్తుంది కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంది. ఆడవాళ్ళంటే ఢిల్లీ పోతురంటే మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మాకు ఇలాంటి ఆశ్చర్యాలు కల్పించినందుకు చాలా ధన్యవాదాలు. ఏం చెప్తారు? సో మొత్తానికైతే మహిళా కాంగ్రెస్ నేతలంతా కూడా మన మల్కాజ్గిరి నుంచి వచ్చాం మేడం. మేము
మేమందరూ రేవంత్ రెడ్డి అన్న మనకి స్పెషల్ ట్రైన్ వేసినారు కాబట్టి మా మహిళలు అందరూ చాలా సంతోషంగా ఉన్నాము. సో ఈ కంపార్ట్మెంట్ మొత్తం కూడా మహిళా కాంగ్రెస్ నేతలు ఉన్నారు. 3 బోగీస్ మొత్తం మహిళా కాంగ్రెస్ నేతలకు ఇచ్చారు. అండ్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఒక్కొక్క బోగీని కూడా కేటాయించారు. మొత్తం కూడా ఏసీ ట్రైన్, కంప్లీట్ ఏసీ ట్రైన్ మరి కాసేపట్లో ఎగ్జాక్ట్ గా 10 గంటలకు చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అవ్వనుంది. ఈ ట్రైన్ దాదాపు 35 గంటల పాటు జర్నీ అయిన తర్వాత వీళ్ళంతా ఢిల్లీకి చేరుకుంటారు. కానీ నాగ్పూర్ వరకు మాత్రం ఏసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ ట్రైన్లో పయనించనున్నారు. అయితే మొత్తం కూడా ప్రస్తుతం చూడొచ్చు ఢిల్లీలో 3 రోజుల పాటు కూడా ప్రత్యేకంగా ఉద్యమ కార్యక్రమాలు చేయనున్నారు. ఇందులో భాగంగా 5వ తారీఖున పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ అంశం పైన చర్చించాలి అంటూ కూడా ఏదైతే వాయిదా తీర్మానానికి టీపీసీసీ పోరాటం చేస్తుంది. ఢిల్లీలో 6వ తారీఖున జంతర్ మంతర్ వద్ద బీసీ రిజర్వేషన్ల అమలు చేయాలి అంటూ కూడా పెద్ద సంఖ్యలో ధర్నా చేశారు. ఇక 7వ తారీఖున తెలంగాణ అసెంబ్లీలో 42% రిజర్వేషన్ కి సంబంధించి ఆమోదించాలి అంటూ కూడా పెద్ద ఎత్తున పోరుబాట పడతారు. మొత్తానికైతే 15,000 మంది కార్యకర్తలతో, నేతలతో మరి కాసేపట్లో చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక ట్రైన్ ప్రారంభం కానుంది. 3 రోజుల పాటు కూడా ఢిల్లీలోనే ఉండనున్నారు. రాధిక. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ హేమా. మరి కాసేపట్లో చర్లపల్లి నుంచి 15,000 మంది కాంగ్రెస్ కార్యకర్తలు కూడిన ట్రైన్ బయలుదేరబోతుంది. అయితే ఢిల్లీలో వీరు బీసీ పోరుబాట పట్టనున్నారు. 5, 6, 7వ తారీఖుల్లో బీసీ పోరుబాటను